వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. 1 ఎకరం 20 గుంటలు ఈ రోడ్ కనెక్టివిటీ చూడొచ్చు. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ కనెక్టివిటీ. ఇటువైపు కూడా చూడొచ్చు. మంచి రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఇది వచ్చేసి మనకు ల్యాండ్ అనమాట. వెనకాల ఇది చూస్తున్నారు కదా, ఇదంతా అక్కడ లాస్ట్ కడీల వరకు కూడా ఒకసారి అటు చూడండి. అటు లాస్ట్ వరకు కూడా మనకు ల్యాండే. అటు లాస్ట్ అక్కడ బర్రెలు గిట్లా పోతున్నాయి కదా, అక్కడ చెట్టు ఉన్నది అటు లాస్ట్ వరకు. మొత్తం వచ్చేసి ఈ విడత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ లాస్ట్లో కడీలు ఈ చింత చెట్టు ముందు నుంచి అక్కడ దాకా, అక్కడ నుంచి ఇటు వరకు ఈ కడీల వరకు కూడా మనకు విడత వచ్చేసి మొత్తం 165 ఉంటుంది విడత అడ్డం. మనకు పొడుగు కనుక చూసుకున్నట్టయితే మొత్తం 450 ఉంటాయి. అట్లా లాస్ట్ వరకు మంచి స్క్వేర్ షేప్లో బిట్టు మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ బిట్టు అది కూడా కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఇట్లా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ల్యాండే కావాలి అని అనుకుంటుంటారు. అలాంటి వారికి కూడా చాలా బెస్ట్గా బడ్జెట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అసలు మెయిన్గా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది ఎక్కడ వస్తుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఏదైతే చేర్యాల ఉందో చేర్యాల నుంచి ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు చేర్యాల సిద్దిపేట హైవే ఉంటుంది. హైవే నుంచి 6 to 7 కిలోమీటర్స్. కొమరవెల్లి నుంచి ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు కొండపోచమ్మన్న అయినా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, 10-15. మనకు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఒక 30 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ప్రజ్ఞాపూర్ గజ్వేలు జగదేవ్పూర్ రోడ్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు అల్వాలు సుచిత్ర కోంపల్లి సర్కిల్ కానీ ఈ సర్కిల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 90 కిలోమీటర్స్ మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది. సికింద్రాబాద్ జేబీఎస్ అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 96-97 కిలోమీటర్స్ వచ్చేటట్టుగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది అనమాట. ఎలా చూసుకున్నా కానీ సిటీ లిమిట్స్ నుంచి ఒక 100 కిలోమీటర్ లోపే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్, డాక్యుమెంటేషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఉంది. ఆల్రెడీ మనకు చూడొచ్చు చుట్టూ కడీలు వేశారు, అక్కడ వరకు కూడా మొత్తం ఉంది క్లీన్గా. ఏదైనా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు మంచి కార్స్ వచ్చే ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి 1 ఎకర్లో ఒక ఫామ్ కట్టుకొని మిగతా అంతా పొలంలాగా చేసుకున్నా ఏం కాదు. మధ్యలో బోర్ పాయింట్ కూడా ఉంది అట్ లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే. ఎలా చూసుకున్నా మంచి క్లియర్ టైటిల్ ఉండేటట్టు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉందన్నమాట. కనుక చూసుకున్నట్టయితే ఎకరానికి వచ్చేసి ప్రజెంట్ అయితే 37 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దానికి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూస్తే మీకు ఓకే అనుకుంటే ఫర్దర్గా కూడా మనం మాట్లాడవచ్చు. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకసారి మొత్తం చూడండి, ఇక్కడ నుంచి అట్లా లాస్ట్ వరకు కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మంచి రోడ్డు విడ్త్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎకరం 20 గుంటలు ఉంటుంది టోటల్ ఓవరాల్గా. దీనికి సంబంధించి ప్రైస్ కూడా 37 లక్షలు. ఇంకెటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ ఏరియాలో మనకు వచ్చేసి ఇది చేర్యాల నుంచి నాగిరెడ్డిపల్లె, చుంచనకోట, కొన్నె, కేశవాపూరు, లింగంపల్లి ఈ ఏరియా కనెక్టివిటీ నుంచి మనకి ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇటు గూడెము, మంచాన్పల్లి ఇవన్నీ కూడా కనెక్టివిటీ, ఇటు సాల్వాపూర్ కనెక్టివిటీ, ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట కూడా 20-25 కిలోమీటర్లు. ఈ ఏరియా సర్కిల్లో నుంచి ఒక 10-15 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు కూడా మనకు మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. మినిమం అంటే మనకు మట్టి రోడ్డుకి అయితే 30-35 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. మనకు 30 అనుకుంటే నెగోషియబుల్గా కొంచెం అటు ఇటుగా ఎక్కువ తక్కువలో కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే దొరుకుతాయి. మినిమం 30 లక్షల నుంచి అయితే మా దగ్గర క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే దొరుకుతాయండి. ఇలాంటి మంచి ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.